ఆరోగ్యం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టేనని, కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రారంభించిన ముస్తాబు ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత దైనందిన జీవితంలో ఓ భాగం కావాలని ఆమె సూచించారు. పాఠశాలకు అవసరమైన వాటర్ క్యాన్లను అందజేశారు. చివరగా బాలోత్సవం కార్యక్రమంలో వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆమె సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లీలారాణి, పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతి, వైస్ ప్రిన్సిపల్ కృష్ణవేణి, సిబ్బందితో పాటు సామాజికవేత్త శ్రీపురం సీతారామయ్య మరియు ప్రముఖ వ్యాపారి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేది చూశానమ్మా. అంటే పరిశుభ్రతకి ఎంత ఎఫెక్ట్ అనేది వస్తుందనేది మనకందరికీ కూడా తెలుసు. మీరు ఇంత శుభ్రంగా, ఇంత అలంకారంగా చక్కగా చేసుకొని రాగానే ఎంతో వామ్ వెల్కమ్ ఇచ్చారు. నాకు అది చూస్తానే నాకు ఎంతో పీస్ ఆఫ్ మైండ్ ప్లస్ ఎంతో హ్యాపీనెస్ అనేది నాకు. మరోసారి మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు. మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన మీ యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. పోతే ఆరోగ్యమే మహాభాగ్యము, అలాగే శుభ్రత ఎక్కడుందో అక్కడ దైవం ఉంటుంది అన్నది మన తాతల కాలం నుంచి ఒక నానుడు ఉంది. విన్నారా అమ్మా? అంతే కదా, మన ఇళ్ళ ముందర కల్లాపు జల్లి ముగ్గు వేసి శుభ్రంగా ఉంచుకుంటాం. ఎందుకు? లక్ష్మీదేవి వస్తుంది అని చెప్తుంటారు. కాబట్టి ఈ శుభ్రత అనేది ఒక వ్యక్తిగత శుభ్రతానికి ఎన్నో వాటికి అనుసంధానమై ఉంది. పరిసరాలు శుభ్రత కానివ్వండి, మన మానసికంగా మనం మెరుగుపరుచుకునేది, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఏమిటి వ్యక్తిగత పరిశుభ్రత, అలా ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి, నష్టాలు ఏమిటి అనేది పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అప్పుడే మీలో ఒక ఉత్సాహం వస్తుంది ఉండాలా అన్నది. ఇంటి దగ్గర నుంచి, ముక్కు దగ్గర నుంచి ప్రతి భాగంని కూడా కాలి పాదం దాకా కూడా శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అటువంటి చిన్న చిన్న అలవాట్లు ప్రతిరోజు చేసుకుంటూ పోతుంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అది మీరు స్వయంగా తెలుసుకుంటారు ఫ్యూచర్లో. ఈరోజు బాలురే రేపటి పౌరులు. యాంటీబ్యాక్టీరియల్ సోప్ వాడి చేసుకోవాలి మీరు అందరూ కూడా. ఇలాంటివంతా కూడా మీ పేరెంట్స్ దగ్గర, మీ టీచర్స్ దగ్గర కూడా మీరంతా కూడా నేర్చుకుని ఉంటారు. కాకపోతే నేర్చుకోవడం కాదు, దాన్ని ప్రతి ఒక్కరూ ఫాలో చేయడమే అక్కడ నేర్చుకోవాలని మీకు తెలియని వారికి కూడా తెలియపరచాలి. అర్థమైందమ్మా అందరికీ నేను చెప్పేది? ఈ రోజే కాదు, ప్రతిరోజు ఇలాగే ఉంటారని కూడా ఎంబీఓ మేడం గారు నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ మాట వింటే నాకు చాలా సంతోషమైంది. మీ టీచర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానము, మీరు కూడా అలాగే వాళ్ళని ఫాలో కావడం అని విన్న తర్వాత నాకు చాలా సంతోషమైంది. ఇలాగే ఉండాలి. మీరు రేపు మీ ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి రోజు ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే మీరు తీసుకున్నది. మార్నింగ్ లేయడము, శుభ్రం చేసుకోవడము, పరిసరాలను క్లీన్ చేసుకోవడం, స్కూల్కి రావడం, ఇలాంటి చిన్న చిన్నవి ఒక గట్టి పునాది ఏర్పడి రేపు ప్రొద్దున్నే మీరు అనుకున్నది కోరిక నెరవేరడానికి దోహదపడుతుంది. కాబట్టి మీ కోఆపరేషను ఉపాధ్యాయులకు అవసరము, వారి యొక్క సహకారము మీకు అవసరం. కాబట్టి వారి మాట చక్కగా విని వాళ్ళు చెప్పింది కరెక్ట్గా మీరు ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏమి అనుకున్నారో వారి కోరికలు కూడా నెరవేరాలని మరోసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరోసారి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.